ఎస్కే సయ్యద్ బాషా, తెలంగాణ నూర్ బాషా ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఎన్నో దశాబ్దాలుగా ఈ ముస్లింలో ఉన్న జనాభాలో 50% ఉన్న జనాభా దూదేకుల జనాభాకి గత దశాబ్దాల కాలం నుంచి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే టోటల్గా తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం ముస్లిం జనాభాని లెక్కలుగా చూపించుకుంటూ నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, రేపు వచ్చే ఇతరితర అన్నీ కూడా ఒక ముస్లిం కేటగిరీ ఇస్తూ నూర్ బాషా దూదేకుల్ని ఎక్కడ ఏది రాకుండా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము రిపోర్ట్ ఇస్తున్నాం. ఇప్పటివరకు న్యాయం జరగలేదు మాకు. దానికి ఒకప్పుడు జస్టిస్ దాలా సుబ్రహ్మణ్యం, జస్టిస్ సుధీర్ కమిటీ కూడా ఈ దూదేకుల నూర్ బాషా విలేజ్లో ఉన్నారు, విలేజ్ ప్రావర్టీలు ఉన్నారు, వీళ్ళని బీసీఈలో కలిపి ఆదుకోవాలని ఆ రోజు రాజశేఖర్ గవర్నమెంట్లో ఒక జీవో కూడా ఇచ్చి, ఆ జీవో నెంబర్ 125 ఇచ్చి దూదేకులకు సాయం చేసి ఒక ఫెడరేషన్ ఇస్తే కూడా దాన్ని కూడా బుట్ట దాఖలు చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులదని కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, ఇక రాబో కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం జనాభాలో 40 లక్షల జనాభా ఉంటే దాంట్లో 18 లక్షల పైచిల జనాభా నూర్ బాషా దూదేకులను. కాకపోతే జనాభా లెక్కలకు వచ్చేలో తక్కువ చూస్తారు. దానికి కారణాలు ఏంటంటే తెలుసో తెలియక మేము విలేజ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం వల్ల, మేము ఆ రోజు నుంచి కూడా హిందువులతో మమేకం ఉండటం వల్ల ఒకళ్ళు హిందూ అని రాసుకొని ఇంకొకళ్ళు ముస్లిం రాసుకొని రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన తర్వాత దూదేకులను చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ ఈ కుల వివక్షకి గురైంది. కాబట్టి ఇక నుంచైనా ఈ జనాభా లెక్కల్లో జరగడం మేము రిప్రజెంటేషన్ ఎన్నోసార్లు ఇచ్చినాం. మొన్న రీసెంట్గా నిరంజన్ గారికి కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత వాళ్ళకి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినాం. ఇప్పుడు చేసే కుల గణనలో అయినా మాకు కనీసం దూదేకుల జనాభాని ఎంతో చూపేయండి. ఇప్పటివరకు 3 నుంచి 4 లక్షల జనాభా, ఇంకొక నుంచి 5 లక్షల జనాభా అంటాడు. కానీ ఇప్పుడైనా కరెక్ట్ చూపేయండి మేము అడుగుతున్నాం. ఇది ఖచ్చితంగా చూపించాలి. చూపితే తెలంగాణ రాష్ట్రంలో మా దూదేకుల కులం మొత్తం ఏకమై మాకు హక్కులు సాధించుకోవడం కూడా పోరాటం చేస్తామని మీ మీడియా ముఖం తెలియజేస్తుంది. ఆ రోజు 2011లో రాజశేఖర్ గవర్నమెంట్లో 2011లో జీవో నెంబర్ 125 ఇచ్చి దాన్ని ఫెడరేషన్ ఇచ్చారు. కానీ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్ర లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దానికి ఒక ఫెడరేషన్ ఇచ్చారు, చైర్మన్ ఇచ్చారు, పాలక మండలి ఇచ్చారు, దానికి కొంత ఫండ్ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దాన్ని ఆ ఇంప్లిమెంట్ కూడా చేసేసి ఒక ఫెడరేషన్ లేదా కార్పొరేషన్ ఇచ్చి కూడా చేయమని చెప్తున్నాం. ఇంకొకటి 100% మాకు కూడా దూదేకులలో మైనారిటీ స్టేటస్ కల్పించి హజ్ కమిటీలో కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్లో కానివ్వండి, ముస్లింలో, ఎందుకంటే పుట్టిన వరకు సచ్చే వరకు కూడా ఇస్లాం ధర్మాన్ని పాటించేదే దూదేకుల కులం. ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం చూపించి అన్ని మతాలని, అన్ని కులాలను గౌరవించుకుంటూ వచ్చిన కులం ఏంటంటే అది దూదేకుల కుటుంబం. దూదేకుల కులమని కూడా తెలియజేస్తూ ఈ జీవో నెంబర్ 125ని ఇంప్లిమెంట్ చేసి బీసీ ఫెడరేషన్, దూదేకుల ఫెడరేషన్ లేదా కార్పొరేషన్ కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము డిమాండ్ చేస్తాం. వక్ఫ్ బోర్డుకి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయి? వక్ఫ్ బోర్డు పక్కా ఉన్నాయి. వక్ఫ్ బోర్డు కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లోపల 40 లక్షల జనాభా చూపించినప్పుడు దాంట్లో ఇంక్లూడ్ దూదేకుల జనాభా ఉంది కదా. దూదేకుల జనాభా ఉన్నప్పుడు దూదేకుల జనాభా దానికి వక్ఫ్ బోర్డులో మాకు ఎందుకు ఉండకూడదు? మేము వక్ఫ్ బోర్డులో ఇవ్వాలి, మాకు హజ్ కమిటీలో ఇవ్వాలి, మైనారిటీ కార్పొరేషన్లు ఇవ్వాలి. అందుకోసం అడుగుతున్నాం. టోటల్గా మైనారిటీ స్టేటస్ దూదేకులు కల్పించాలి. టోటల్ కల్పిస్తూ బీసీఈని చట్టబద్ధత చేస్తూ రాజ్యాంగ అమెండ్మెంట్ దిశగా తీసుకుపోయి బీసీఈని కూడా కలపాలి. బీసీ అనేది ఇలా చాలా క్లిష్టమైంది. బీసీ ఇలా రాజ్యాంగ అమెండ్మెంట్ లేదు. అది ఇలా సుప్రీంకోర్టులో చాలా ఇష్యూగా ఉంది. రేపు మొన్న ఒక రాజకీయ పార్టీ చెప్పింది, మేము కనుక ఈసారి గవర్నమెంట్ ఇస్తే 4% రిజర్వేషన్ తీస్తా అని. అంటే దాని అర్థం ఏంటి? 4% రిజర్వేషన్ పోద్దు. అందుకోసం తీసేస్తాను. దానికోసం ఏంటంటే ఇలా బీసీఈ తీసుకున్న సోదరులు కూడా అడుగుతున్నాం. ఇలా కలిసికట్టుగా మనం అందరూ పోరాటం చేయకపోతే బీసీఈ కూడా ఉండే పరిస్థితి లేదు. దానికోసం కూడా బీసీఈని చట్టబద్ధత కల్పిస్తూ ఒక రాజ్యాంగ అమెండ్మెంట్ దిశ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతేనే ఈ బీసీఈకి ఒక సార్థకత, దానికి ఒక విలువ ఉంటుంది కూడా తెలంగాణ గవర్నమెంట్ తెలియజేస్తూ ఈ బీసీఈ మీద నూర్ బాషా దూదేకుల ముస్లిం మైనార్టీతో కలిపి మన ముస్లిం సోదరులు పోరాడితే తప్ప ఈ బీసీ నిలబడతారు కూడా మీడియా ముఖంగా యావత్ తెలంగాణలో ముస్లిం సోదరులు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డు స్థలాలు మీరు ఎట్లా కాపాడలేకపోతున్నారు? కనీసం ముస్లిం దూదేకుల ఒప్పుకోలాలు, నూర్ బాషా సంఘాల ఒప్పుకోలాలకు కనీసం ఇళ్ల స్థలాలను ఇప్పించవచ్చు కదా. ఆ డిమాండ్ అడుగుతున్నారా ప్రభుత్వాన్ని? దాన్ని ఈ రోజు కాదు, ఖమ్మంలో స్వర్గీయ మా ఫకీర్ సాబ్ గారు గాలిబ్ గారు ఉన్నప్పుడు ఈ గొల్లగొండలో ఊళ్ళో ఆ రోజు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే 300 ఎకరాలు 60 ఎకరాలకు వచ్చింది, 30 దగ్గర చేరుకునేలాగా ఉంది. కనీసం ఒక 5,000 మందికి 10,000 మంది ముస్లింస్ ఇళ్ళు లేకున్నారు. వాళ్ళని అడగొచ్చు కదా మీరు. తీసాం. ఆ రోజు మా స్వర్గీయ ఫకీర్ సాబ్ గారు గాలిబ్ గారు దానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఆ రోజు శశిభూషణ్ గారు ఉండే కలెక్టర్ గారు ఆయనకు ఒక డ్రాఫ్ట్ కూడా ఇచ్చారు. మీరు స్వాతి ముత్యం సినిమాలో కమలాసన్ లాగా ఎండబడాల్సిందే. వాళ్ళ అధికారులు దున్నపోతు మీద ఆనసనకు పడ్డట్టుకునే ఉంటారు. అదైతే వాస్తవం, ఒప్పుకుంటాం. ఎందుకంటే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏమవుతుందంటే మా తక్కువ జనాభా చూపించడం వల్ల గవర్నమెంట్ కానీ ఇవాళ వచ్చిన రాజకీయ నాయకులు కూడా ఏమవుతున్నారంటే ఇస్లాం ధర్మాన్ని పాటించే ఈ వ్యక్తులు దూదేకుల జనాభా రాష్ట్రం మొత్తం 3 లక్షలే 4 లక్షలే ఉంది. మనం వీళ్ళకి సాయం చేస్తే టోటల్ జనాభా మనకు దూరం అవుతుందని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దానిలో మా తప్పు కూడా, మా దూదేకుల జనాభా వివక్ష కూడా ఉంది.
ఎందుకంటే నేను దూదేకులని చెప్పుకోకుండా మనం జనాభా బలం చూపిపోతే మనం ఎవరు కూడా లెక్క చేయరు. అందుకోసం మా దూదేకులు యావత్ తెలంగాణ దూదేకుల కుటుంబాలు కూడా నేను దూదేకులను ముందుకు వచ్చి మన బలం చూపించుకున్న రోజే ఏ గవర్నమెంట్నైనా ఏ రాజకీయ పార్టీనైనా నిలదీయగల దమ్ము ధైర్యం సత్తా మనకు ఉంటుంది కూడా మా దూదేకుల సోదరులు కూడా ఒకసారి తెలియజేస్తున్నారు. ఎన్నికలప్పుడు పోటీలు పడి ఒకరికొకరు బతిస్తుంటారు కదా, మీరు ఆ పార్టీకి మద్దతు ఈ పార్టీకి మద్దతు అని. రైట్, చాలా మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే ఎన్నికలు కాదు ఇవాళ మీరు అన్నట్టు, ఇవాళ నేను దూదేకుల కులం, నాకు దూదేకుల జనాభా ఎంత ఉంది అన్నప్పుడు ఆ నాయకుడు ఏం చేయాలి? నా దూదేకుల జాతికి ఏం చేస్తామని అడగాలి. కానీ వీళ్ళు చేసేది ఏంది? నా దూదేకుల జనాభా ఎంతో, నేను దూదేకులోని నేను పలానా మినిస్టర్తో ఫోటో ఉంది, నాకు పలానా ఎమ్మెల్యేతో ఫోటో ఉంది, నాకేమి ఇస్తారో అడుగుతున్నారు. కానీ ఒకటే అడుగుతున్నాను, జాతికి ఏమని అడుగుతున్నారు? జాతికి అడగమని అడుగుతున్నాను. నేను రాష్ట్ర అధ్యక్షుడు 2020లో అయిన తర్వాత 24 వరకు ఈ రోజు వరకు చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా దూదేకులకి ఏదైనా చేయగలిగితే మీ ఇంటెలిజెన్స్ ప్రకారం ఎవరికైనా ఇవ్వండి, నేను బేషరతుగా నా సంఘం తరఫున మండల కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ వరకు మేము సంతకాలు పెట్టి వేస్తామని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు నేను దూదేకులను కట్ట వేసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇదే స్లోగన్ ఇవ్వండి. ప్రత్యేకంగా 100% గవర్నమెంట్ దిగొచ్చి మాకు న్యాయం చేస్తుంది. నేను అదే చెప్తున్నాను. దూదేకుల కులానికి ఏం చేస్తున్నాడు అండి? ఇవాళ ఒక పోయి నాకు మార్కెట్ కమిటీ ఇవ్వండి, నేను నా దూదేకులు చేస్తా అంటారు. ఒక ఇవాళ ఖమ్మంలో పోటీ చేస్తే వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొని వాళ్ళకి గెట్ టుగెదర్ పెడతారు. నేనేమంటా, ఎవరి దగ్గర మనం తీసుకోవద్దు, మన సొంతంగా పెట్టుకుందాం, మన ఎజెండా తయారు చేసుకుందాం. మేము పెట్టినాం, లాస్ట్ టైం పెట్టినాం, మా ఎజెండా తయారు చేసినాం, సొంత ఖర్చులతో పెట్టినాం. ఆ ఎజెండా ప్రకారం ముందుకు పోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇవాళ ఏమంటారు, మేము అడిగితే మీ దూదేకులు ఎవరు పెట్టిర్రాయా, మీరు ఇస్తే డబ్బులు పెట్టారంటారు. అంటే ఏ ఒక్కళ్ళు ఉంటే వల్ల టోటల్ జాతికే అన్యాయం జరుగుతుంది. ఆ వ్యక్తులు కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం మన దూదేకుల కుటుంబ సభ్యులు కూడా ఉంది. వాస్తవంగా అనేక కమిషన్లు నివేదికలు కూడా చెప్తున్నాయి, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 100కి 20% మంది, అది ముస్లిం సమాజం కానీ ఇటు నూరు భాష సంఘాలు కానీ, అంటే నూరు భాష సమాజం కానీ 100కి 20% స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా 100కి 20% డెవలప్ అయింది. మీ నాయకులంతా కూడా పార్టీల మెట్లకాడ పోటీలు పడి నేను సెక్యూరిటీ గార్డు చేస్తా, నేను బాడీ గార్డు చేస్తున్నంతకాలం మీ జాతులు డెవలప్ ఇప్పటికైనా చైతన్యవంతం సకల కుల జనం జరుగుతూ ఉంది. మీకు న్యాయం జరగాలి, మీ ఓటా మీకు వస్తుందని భావిద్దాం. ఆల్ ద బెస్ట్, మళ్ళీ కలుద్దాం.